హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. సో ఈ తెలుగులో చెప్పుకునే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇందులో కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ రెండు కూడా క్లబ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇవి యూపీఎస్సీ దగ్గర నుంచి ప్రతి ఎగ్జామ్కి మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. సో ఇవాళ వచ్చేసి మనకి 22 ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని క్లారిటీగా దానికి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఇవాళ సౌరాష్ట్ర తమిళ సంగమం అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, సౌరాష్ట్ర అంటున్నారు, తమిళ్ అంటున్నారు. సౌరాష్ట్ర అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది, కానీ తమిళ్ అనేది మనకి ఇక్కడ తమిళనాడుకి సంబంధించింది. అసలు ఏంటి ఈ సంగమం మధ్య రిలేషన్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి ఫ్యాక్ట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏం చెప్పారు. సో నియర్లీ 3,000 పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ది సౌరాష్ట్ర తమిళ సంగమం. సో ఇందులో మొత్తం వచ్చేసి 3,000 మందికి పైగా వచ్చేసి ఇందులో ఈ తమిళ సంగమంలో అటెండ్ అవుతూ ఉన్నారు. తర్వాత ద ఫెస్టివల్ ఎయిమ్స్ టు షోకాజ్ ఏజ్ వరల్డ్ టైస్ అనే కాన్సెప్ట్తో ఈ కల్చరల్ టైస్ జరుగుతుంది. అండ్ కల్చరల్ లింక్స్ బిట్వీన్ ది 2 కోస్టల్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ తమిళనాడు. గుజరాత్ అండ్ తమిళనాడు మధ్య ఇవైతే జరుగుతుంది అనమాట. మేజర్గా ఇది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, తమిళనాడుకి సంబంధించిన ప్రాంతం ఇక్కడ ఈ మినిస్టర్ చూడండి, మనకి రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఈ తమిళ సంగమంలో అందరూ కూడా అటెండ్ అయ్యి క్లారిటీగా దానికి సంబంధించిన కల్చరల్ లింక్స్ కావచ్చు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నారు ఇక్కడ. సో తర్వాత మనము ఇంకా దీన్ని గమనిస్తే ఇక్కడ ఏం చెప్పారు, వీళ్ళు కోస్టల్ స్టేట్స్ అని చెప్పారు. సో కోస్టల్ అంటే తీర ప్రాంత రాష్ట్రాలు, అంటే సముద్రం ఉన్న ప్రాంతాలు. గుజరాత్కి సముద్ర ప్రాంతం ఉంటుంది, తమిళనాడు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కల్చరల్ లింక్స్ గురించి అయితే ఇక్కడ వాళ్ళు డిస్కస్ చేశారు. తర్వాత సౌరాష్ట్ర తమిళ సంగమం ఈ సిమిలర్ టు ది కాశీ తమిళ సంగమం. సో మామూలుగా మనకి కాశీ తమిళ సంగమం అని చెప్పేసి ఉంటుంది. సో కాశీ అంటే ఏంటి, వారణాసి. సో కాశీ అంటే వారణాసి. సో వారణాసి అనేది ఎక్కడ ఉంది, యూపీలో ఉంటుంది. సో యూపీలో ఉన్న వారణాసిలో కూడా ఒక కాశీ తమిళ సంగమం అని జరుగుతూ ఉంటుంది. అంటే తమిళనాడుకి సంబంధించిన ప్రాంతం వాళ్ళు కావచ్చు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఉంటారు. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఇట్లా కాశీ తమిళ సంగమం ఎలా ఉందో ఈ సౌరాష్ట్ర తమిళ సంగమం కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ చూడండి, ద ఫెస్టివల్ ఎయిమ్ టు హైలైటింగ్ ది కల్చరల్ డైవర్సిటీ. సో కల్చరల్ డైవర్సిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అండ్ టు రీకనెక్ట్ పీపుల్ విత్ ది పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో ఇప్పుడు సపోజ్ మనకి ఏం చెప్పారు, కాశీ తమిళ సంగమం అని చెప్పారు. కాశీ తమిళ సంగమం అంటే ఏంటి, పీపుల్ అనేవాళ్ళు డైవర్సిఫైడ్ ఇవ్వండి. మన ఇండియా అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఫుడ్స్, ఇలా ఇండియాలో డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్, కల్చరల్ హెరిటేజ్ అనేది కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు సౌరాష్ట్ర అనేది గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో ఉన్నటువంటి తమిళ సంగమం వల్ల తమిళ కల్చర్ కూడా అక్కడ ఫ్లోరిష్ అవుతుంది. ఈ సౌరాష్ట్ర ప్రాంతంలో తమిళకి సంబంధించిన కల్చరల్ లింక్స్ కూడా రెండు అటాచ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా తర్వాత దిస్ ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ at multiple locations in Gujarat such as the Somanath, Dwarka and Statue of Unity at Kevadia. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చెప్పారంటే ఈ సౌరాష్ట్ర తమిళ సంగమం సంబంధించి ఇది గుజరాత్లోని సౌరాష్ట్రలోనే కాకుండా రిమైనింగ్ కొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో అందులో మేజర్గా వచ్చేసి సోమనాథ్ టెంపుల్ ఉంది కదా. సో సోమనాథ్ టెంపుల్ ఉండే ప్రాంతం ఒకటి, నెక్స్ట్ ద్వారకా కావచ్చు, నెక్స్ట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. సో కేవాడియా దగ్గర స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా. సో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎవరిది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో కూడా ఈ సౌరాష్ట్ర తమిళ సంఘం అని చెప్పేసి జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు. తర్వాత నెక్స్ట్ అసలు ఏంటి ఈ తమిళ సంగమం అనేది సౌరాష్ట్రకి మధ్య ఎందుకు వచ్చిందో చూద్దాం. సో సెంచురీస్ ఎగో, అంటే కొన్ని శతాబ్దాలకు పూర్వం, సో కొన్ని సంవత్సరాలకి పూర్వం ఏం జరిగిందంటే ఇన్వేషన్స్ బిట్వీన్ ది 600 and 1000 years ago forced numerous individuals to migrate from Saurashtra in Gujarat and establish new settlement in Tamil Nadu's districts around Madurai. So Madurai, Tamil Saurashtra. సో మదురైని ఎవరు పిలుస్తారంటే తమిళ సౌరాష్ట్ర అని చెప్పేసి పిలుస్తారు. సో తమిళనాడు రాష్ట్రంలో ఉండే మదురైని తమిళ సౌరాష్ట్ర అని పిలుస్తారు. అసలు ఈ లింక్ ఎలా వచ్చింది, ఎక్కడ గుజరాత్ వాళ్ళు తమిళనాడుకి ఎందుకు వెళ్ళారంటే మనకి 600 నుంచి 1000 years మధ్యలో, అంటే ఆ టైంలో ఏడీలో కొన్ని యుద్ధాలు జరిగాయి అనమాట. తమిళనాడు నుంచి పల్లవ కింగ్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాల్లో ఇక్కడ మైగ్రేట్ అయ్యారు ఇండివిజువల్స్. సౌరాష్ట్ర నుంచి తమిళనాడుకి మైగ్రేట్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట వాళ్ళందరూ కూడా. ఇప్పుడు సౌరాష్ట్ర కావచ్చు, సోమనాథ్, ఈ ప్రాంతం నుంచి తమిళనాడుకి వెళ్ళిన వాళ్ళు ఆ యుద్ధాల కారణంగా అక్కడ సెటిల్ అయిపోయారు. ఎస్పెషల్లీ తమిళనాడులో వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారంటే
తమిళనాడు డిస్ట్రిక్ట్స్ అంటే మదురై, సో మదురై చుట్టుపక్కల జిల్లాల్లో సెటిల్ అయిపోయాడు అనమాట. అందువల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ గుజరాత్కి వచ్చినప్పుడు ఈ సౌరాష్ట్ర తమిళ సంఘం అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ. సో ఇక్కడ ఈ మదురైని ఏమని పిలుస్తారంటే తమిళ సౌరాష్ట్ర అని పిలుస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మదురై డిస్ట్రిక్ట్ ఏమని పిలుస్తారంటే తమిళ్ సౌరాష్ట్ర. ఓకే, సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హెలో పెల్టిస్ తివారా అని చెప్పేసి ఒక వర్డ్ అయితే న్యూస్లో ఉంది, టెర్మ్ అనమాట. సో ఇది ఒక టెర్ము. సో అసలు ఏంటి ఈ టెర్మ్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఈ టెర్మ్ అనేది న్యూస్లో ఉంది. సో ఈ టెర్మ్కి సంబంధించిన థింగ్స్ అనేది ఏంటో క్లారిటీ చూద్దాం. ద టీ మస్కిటో బగ్ సో హెలో పెల్టిస్ తివారియా ఈజ్ స్ప్రెడ్డింగ్ ర్యాపిడ్లీ అండ్ అఫెక్టింగ్ ది టీ ప్రొడక్షన్ ఇన్ బోత్ లో అండ్ హై ఎలివేషన్ ప్లాంటేషన్స్ ఇన్ ది సదరన్ ఇండియా. సో ఇది ఒక టీ బగ్ అనమాట, ఒక మస్కిటో. సో దీనివల్ల ఏమవుతుందంటే టీ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మనకి మేజర్గా టీ ప్రొడక్షన్ ఉంది కదా, కేరళ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, ట్రై జంక్షన్ ఉంది కదా, నీలగిరి హిల్స్, అక్కడ ఎక్కువగా టీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే తమిళనాడు, ఇక్కడ సదరన్ ఇండియా అంటే మనకి సౌత్ ఇండియాలో టీ ప్రొడక్షన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మస్కిటో అనేది వచ్చిందనమాట. ఈ మస్కిటో వల్ల ఏమవుతుందంటే ఆ టీ ప్రొడక్షన్ అంతా కూడా కల్టివేషన్ మొత్తం కూడా దెబ్బతింటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత ఇట్ ఈజ్ ఏ మేజర్ సకింగ్ పెస్ట్ ఆఫ్ టీ. సో క్యామిలియా సెనెసిస్ అని పిలుస్తారు ఇన్ మోస్ట్ టీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. ఇక్కడ చూడండి, ఇట్స్ అ మేజర్ సకింగ్ పెస్ట్ ఆఫ్ టీ అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కంట్రీస్. మన ఇండియానే కాకుండా ఇప్పుడు సౌత్ ఇండియాలో దీన్ని కనిపెట్టారు, ఈ మస్కిటో అనేది కనిపెట్టారు బగ్గుని. అంటే ఇలానే కాకుండా సౌత్ ఇండియాలో కాకుండా టీ ప్రొడ్యూస్ చేసే చాలా దేశాల్లో కూడా ఈ మస్కిటో అనేది ఉందన్నమాట. సో ఈ మస్కిటో వల్ల ఎక్కువగా ఈ టీ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇండియానే కాకుండా ఇంకా టీ ప్రొడ్యూస్ కంట్రీస్ ఏమన్నా చైనా కావచ్చు, థాయిలాండ్, మయన్మార్, ఈ దేశాల్లో కూడా ఎక్కువగా ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. తర్వాత ద నింపస్ అండ్ ది అడల్ట్స్ ఆఫ్ ది టీఎంబి సక్ ది సాప్ ఫ్రమ్ టెండర్ లీవ్స్, బర్డ్స్ అండ్ యంగ్ షూట్స్ విచ్ రిజల్ట్ ఇన్ ది హెవీ క్రాప్ లూజెస్. ఇక్కడ చూడండి, మామూలుగా తేయాక్ అంటే ఏంటి? సో మామూలుగా మనం తేయాక్ అని పిలుస్తాము. తేయాక్ అంటే టీ అనేది లీవ్స్ అనమాట, లీవ్స్ నుంచి తీస్తారు, అంటే ఆకుల నుంచి తీస్తారు. ఈ ఆకుల్ని ఈ మస్కిటో అనేది బగ్ అనేది చాలా వరకు దెబ్బతీస్తుంది అనమాట. ఇప్పుడు ఆకుల యొక్క ప్రొడక్షన్ అనేది ఆకులు సరిగా లేకుండా, ఆరోగ్యంగా లేకుండా ఏమవుతుంది, టీ ప్రొడక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇదే జరుగుతుంది ఇక్కడ, ఎక్కువగా హెవీ క్రాప్ లాస్ కూడా జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి సంబంధించి. కాబట్టి ఈ టెర్మ్ అనేది ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది ఒక టీ మస్కిటో అనమాట, టీ ప్రొడక్షన్ తగ్గించడానికి వచ్చినటువంటి ఒక మస్కిటోగా దీన్ని చెప్తున్నారు అగ్రికల్చరిస్టు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్. సో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి ఏమున్నాయో ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ కూడా క్లారిటీగా చూద్దాం. సో వెస్ట్ బెంగాల్ రీసెంట్లీ నోటిఫైడ్ 4 more బయోడైవర్సిటీ హెరిటేజ్ టేకింగ్ ది టాలీ ఇన్ ది స్టేట్ టు 82. సో మామూలుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రీసెంట్గా ఒక 3 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అయితే గుర్తించారు, సో ఐడెంటిఫై చేశారు. దీంతో ఏమైందంటే ఒకసారిగా 5 ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో మొత్తం 5 ఉన్నాయి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా 8 వరకు వెళ్ళాయి అనమాట. సో ఈ 3 ఆడడం వల్ల ఇప్పుడు మొత్తం వచ్చేసి 8 ఉన్నాయన్నమాట ఎక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. సో అసలు ఏంటి ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి, మనకి రీసెంట్గా ఒడిశా రాష్ట్రంలో గర్మర్దాని హిల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, సో గర్మర్దాని హిల్స్ను కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఒడిశా ప్రభుత్వం అనేది గుర్తించింది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా 3ని గుర్తించారు కదా. సో అసలు ఏంటి ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటో చూద్దాం. సో BHS అంటారు షార్ట్కట్లో. BHS ఆర్ యూనిక్ ఎకోసిస్టమ్స్ హ్యావ్ ఏ రిచ్ బయోడైవర్సిటీ కంప్రైజింగ్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్. అంటే ఏదైనా ఒక ఎకోసిస్టమ్, ఒక జీవావరణం, ఎకోసిస్టమ్ అంటే ఒక జీవావరణం అనమాట. ఆ జీవావరణంలో ఈ కింద ఉన్నటువంటి థింగ్స్ని కానీ అది సాటిస్ఫై చేస్తుందంటే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయంటే దాన్ని మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించవచ్చు అనమాట. అవేంటి అంటే రిచ్నెస్ ఆఫ్ వైల్డ్ యాజ్ వెల్ యాజ్ ది డొమెస్టిక్ స్పీసెస్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ప్రాంతం తీసుకుందాం. సో ఈ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ గుర్తించారు. ఈ ప్రాంతంలో ఏముండాలంటే ఒకటి వచ్చేసి రిచ్నెస్ ఆఫ్ వైల్డ్ అండ్ డొమెస్టిక్ స్పీసీస్ అనమాట. అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి జాతులు ఉండాలి. అంటే అది వృక్ష జాతులు కావచ్చు, జంతు జాతులు కావచ్చు, పక్షి జాతులు కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా మన ప్రాంతానికి నేటివిటీ ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా ఉండాలి, వైల్డ్గా ఉండాలి. సో అంటే అవి వైల్డ్. ఇప్పుడు మనము నారింజ ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మనకి నిమ్మకాయ ఇవన్నీ ఉంటాయి కదా, సో లెమను, వీటికి సంబంధించి వైల్డ్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే వాటి నుంచి ఇవన్నీ కూడా పుట్టినవి అనమాట. అటువంటి వైల్డ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉండాలి, రిచ్నెస్గా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. తర్వాత హై ఎండమిజం అండ్ వైల్డ్ యాన్సిస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి హై ఎండమిజం. సో హై ఎండమిజం అంటే ఇదే అనమాట. ఈ ట్రీ ఇప్పుడు మనం ఏం చెప్తాము, చీతాస్ ఆర్ ఎండమిక్ టు ది ఆఫ్రికా,
సో నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ తీసుకొని ఎండమిక్ టు దిస్ రీజన్ అంటాం. అంటే ఇది వచ్చేసి ఈ ప్రాంతానికి సంబంధించింది అని చెప్తారనమాట. అట్లా దీని గురించి చెప్పుకునే దానికి ఉండాలి, ఆ ప్రాంతం గురించి ఏవి చెప్పుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఇది ఒకటి సాటిస్ఫై అయింది, నెక్స్ట్ ఇది కూడా సాటిస్ఫై అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్పారంటే వైల్డ్ యాన్సిస్టర్స్. సో ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను చూడండి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి వైల్డ్ ఫ్రూట్స్ ఉంటాయి. మనము నాటు అంటుంటాం కదా, నాటు కాయలు అంటాం. సో నాటు అంటే దీనికంటే ముందు ఉన్నాయి అనమాట. సో ముందున్నటువంటి క్రాప్స్ దాని నుంచి ఇది పుట్టుంటుంది. సో ముందు పుట్టిన యాన్సిస్టర్స్ దాన్ని వైల్డ్ యాన్సిస్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ యాన్సిస్టర్స్ కూడా ఈ ప్రాంతంలో ఉండాలి. సో దీని అంతా కూడా సాటిస్ఫై చేస్తే దీని వచ్చేసి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా అయితే గుర్తిస్తారనమాట. సో ఈ ప్రజెంట్ ఎక్కడ గుర్తించారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గుర్తించారు. ఇలానే మీరు స్టేట్ బేస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మీ స్టేట్ నుంచి ఏ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో అన్నీ గుర్తించుకోండి. తర్వాత 1 yearలో కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ కూడా క్లారిటీగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హక్కీ పిక్యూ ట్రైబ్స్ అనేది వార్తల్లో ఉంది. సో హక్కీ పిక్యూ ట్రైబ్స్ అనేది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో మామూలుగా రీసెంట్గా మనము 2 days బ్యాక్ ఒక ఈవెంట్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కరెంట్ ఈవెంట్స్లో. అది వచ్చేసి సూడాన్కి సంబంధించి ఒక ఈవెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆఫ్రికాకి సంబంధించిన సూడాన్ కంట్రీ అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. ఫస్ట్ దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 181 members ఆఫ్ ది హక్కీ పిక్కీ ట్రైబల్ కమ్యూనిటీ ఫ్రమ్ కర్ణాటక ఆర్ స్ట్రక్ ఇన్ ది వైలెన్సెస్ హిట్ సూడాన్. సో వైలెన్స్ ఇస్ ది సూడాన్ ఈవెన్ యాజ్ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. సో వీళ్ళు వచ్చేసి దేని ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే కర్ణాటక హక్కీ పిక్కీ ట్రైబ్స్ అనేవాళ్ళు. సో కర్ణాటక రాష్ట్రానికి అయితే సంబంధించిన వాళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి. సో ఇక్కడ చూడండి, నేను కొన్ని ఇది అసలు సూడాన్కి ఎందుకు అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి, కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయంటే, మామూలుగా సూడాన్ అనేది ఆఫ్రికన్ కంట్రీ అనమాట. సో ఆఫ్రికాలో జాగ్రఫీ పరంగా 3rd largest కంట్రీ ఏది సూడాను. ఇక్కడ ఏం జరిగిందంటే సూడాన్లో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఉంది కదా, సూడాన్ యొక్క ఆర్మీకి పారామిలిటరీ ఫోర్సెస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగిందనమాట. రెండింటి మధ్య యుద్ధం జరిగింది. సో మామూలుగా ఆ దేశానికి వేరే దేశానికి జరగాలి, కానీ ఇక్కడ ఆ 2 ఫోర్సెస్కి యుద్ధం అనేది జరిగింది. ఒకటి ఆర్మీ, మిలిటరీకి పారామిలిటరీ ఫోర్సెస్. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి మిలిటరీకి పారామిలిటరీ ఫోర్సెస్ డిఫరెన్సెస్ ఏంటంటే, మన ఇండియాని తీసుకుందాం. సపోజ్ మనము ఇండియాని తీసుకుందాము. మన ఇండియాకి ఆర్మీ ఉంది, పారామిలిటరీ ఫోర్సెస్ ఏమున్నాయి, బిఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా మనకి వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్మీ. సో ఆర్మీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్లా ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నాయి 2 ఫోర్సెస్ ఎక్కడ సూడాన్లో. ఈ రెండింటి మధ్య వార్ జరిగిందనమాట. యుద్ధం లాంటి ఒక పెద్ద విపత్తు లాంటివి వచ్చిందనమాట, యుద్ధంలాగా. సో అందువల్ల ఏమైందంటే ఇక్కడ కర్ణాటకకి సంబంధించినటువంటి హక్కీ పిక్కీ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు సూడాన్లో. 181 members వరకు వాళ్ళు ఆ యుద్ధ వాతావరణంలో స్ట్రక్ అయిపోయారు అనమాట. సో వాళ్ళని తీసుకోవడానికి గవర్నమెంట్ అనేది, ఇండియన్ గవర్నమెంట్ ఎఫర్ట్ అయితే పెడుతుంది ఎవాక్యుయేషన్కి. సో అది అందువల్ల వీళ్ళు న్యూస్లో ఉన్నారు. సో ఇదంతా కూడా వార్తలు ఎందుకుందంటే వాళ్ళు ఆ సూడాన్లో ఇరుక్కుపోయారు కాబట్టి. సో ఇప్పుడు ఈ హక్కీ పిక్కీ ట్రైబ్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి అసలు ఎవరు హక్కీ పిక్కీ ట్రైబ్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంటే కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన స్పెషల్ థింగ్స్ ఏమిటాయో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, ద హక్కీ పిక్కీ ఈజ్ ఏ ట్రైబ్ దట్ లివ్స్ ఇన్ సెవరల్ స్టేట్స్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ ఇండియా. సో ఇక్కడ చూడండి, వీళ్ళు మనకి సౌత్ ఇండియాలో కొన్ని దక్షిణ ఇండియా అంటే మనకి సౌత్ ఇండియా కావచ్చు, వెస్ట్రన్ ఇండియాలో వీళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మనకి దక్షిణ భారతదేశంలోనే కాకుండా పశ్చిమ భారతదేశం వైపు కూడా వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఉంటారనమాట. సో ఎస్పెషల్లీ నియర్ ది ఫారెస్ట్ ఏరియాస్, వీళ్ళు ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. సో అడవుల్లో ఉంటారనమాట. సో ఈ హక్కీ పిక్కీ ట్రైబ్ అనే వాళ్ళు అడవుల్లో నివసిస్తూ ఉంటారు. సో హక్కీ పిక్కీ ట్రైబ్. సో తర్వాత వీళ్ళకి సంబంధించి ఇంకా సో హక్కీ పిక్కీ. సో అసలు ఏంటి హక్కీ పిక్కీ అంటే మీనింగ్ ఏంటంటే, ఇది కన్నడ భాషలో, సో కర్ణాటకకు సంబంధించిన కన్నడ భాష ఉంది కదా. సో కన్నడ భాషలో హక్కీ అంటే కన్నడ అంటే బార్డ్ అని. సో బాడు, పిక్కీ అంటే క్యాచర్స్ అనమాట. బార్డ్ క్యాచర్స్ అని వీళ్ళ అర్థం. సో బార్డ్ క్యాచర్స్ అంటే వీళ్ళు పక్షులను పట్టుకుంటూ ఉంటారు, మీట్ కోసము ఇట్లా మాంసం కోసం వాటి కోసం పక్షులను పట్టుకుంటూ ఉంటారు, బార్డ్ క్యాచర్స్ అని. హక్కీ పిక్కీ అంటే కన్నడలో బార్డ్ క్యాచర్స్ అని చెప్పేసి అర్థం, పక్షుల్ని పట్టుకునే వాళ్ళు అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఆర్ఏ సెమీ నొమాడిక్ ట్రైబ్ ట్రెడిషనల్లీ బార్డ్ క్యాచర్స్ అండ్ హంటర్స్. సో వీళ్ళు సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అనమాట. కంప్లీట్గా నొమాడిక్ కాదు, సెమీ నొమాడిక్ అంటే కొన్ని లక్షణాలు అట్లా ఉంటాయి అనమాట, నొమాడిక్ ట్రైబ్స్ లాగా ఉంటాయి. అయితే వీళ్ళు మేజర్గా వీళ్ళకి ఆక్యుపేషన్, వీళ్ళకి వృత్తి ఏంటంటే హంటింగ్ అనమాట, వేటాడటము, తర్వాత బార్డ్ క్యాచర్స్. సో పక్షుల్ని పట్టుకుంటూ ఉంటారు, పక్షులను పట్టుకొని మీటికి ఒకటి అమ్ముకుంటూ ఉంటారు. సో ఇట్లా ఇది వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనమాట. సో తర్వాత ఇంకా చూస్తే అకార్డింగ్ టు 2011 సెన్సెస్, సో 2011 సెన్సెస్ ప్రకారము హక్కీ పిక్కీ పాపులేషన్ కర్ణాటకలో ఉన్నారని చెప్పారు కదా. సో కర్ణాటకలో హక్కీ పిక్కీ పాపులేషన్ వాళ్ళు ఎంతవరకు ఉన్నారంటే సో 11,892.
సో మొత్తం 11,892 మంది హక్కీ పిక్కి ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి 2011 జనగణనలో క్లియర్గా చెప్పారనమాట. సో తర్వాత దే లీవ్ మేజర్లీ ఇన్ ది దావన్గిరి, అంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ ఉంటారంటే దావన్గిరి, మైసూరు, కోలార్, హస్సన్, శివమొగ్గ డిస్ట్రిక్ట్స్లో ఉంటారనమాట. సో వేరే డిస్ట్రిక్ట్స్లో ఈ హక్కీ పిక్కి ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారంటే సో ఇక్కడ వచ్చేసి దేవన్గిరి, మైసూరు, కోలార్, హస్సన్, శివమొగ్గ ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. తర్వాత ఇన్ డిఫరెంట్ రీజియన్స్ దే ఆర్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్ సచ్ యాజ్ ది మెల్ షికారి. సో మెల్ షికారి అని చెప్పేసి నార్థన్ కర్ణాటకలో, మహారాష్ట్రలో పిలుస్తారు. సో ఇప్పుడు కర్ణాటకలో ఏమని పిలుస్తున్నారు, కర్ణాటకలో హక్కీ పిక్కి అని పిలుస్తున్నారు. అయితే మనకి మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి కర్ణాటక ఉంది కదా, నార్థన్ కర్ణాటక అంటే ఉత్తర కర్ణాటక. సో ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వీళ్ళు ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కీ పిక్కి ట్రైబ్స్ని ఏమని పిలుస్తారంటే, వీళ్ళని పేరుతో ఏమని పిలుస్తారంటే మెల్ షికారి అని చెప్పేసి పిలుస్తారు. మెల్ షికారి అనేది నార్థన్ కర్ణాటక, మహారాష్ట్రలో పిలుస్తూ ఉంటారు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా హక్కీ పిక్కి ట్రైబ్ గురించి. ఇదైతే క్లారిటీగా చూసుకొని నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. సో UNCDP అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి UNCDP అంటే ఏంటి, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో మన ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది కదా, సో అది ఒకటి నీతి ఆయోగ్ కింద ఉంటుంది. నీతి ఆయోగ్ అండ్ ది UNCDP అంటే యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. సో ఈ మూడు ఏం చేశాయంటే రీసెంట్లీ లాంచ్డ్ ఏ వైట్ పేపర్ ఎయిమ్డ్ ఎట్ మేకింగ్ ఇండియాస్ గ్లోబల్ లీడర్ ఇన్ ది అగ్రిటెక్ ఇన్నోవేషన్. సో అగ్రిటెక్ అనమాట, అంటే అగ్రికల్చర్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాని ఇంకా గ్రోత్ ఫేజ్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ అటల్ ఇన్నోవేషన్ యోజన, నీతి ఆయోగ్, UNCDP మూడు కలిసి వైట్ పేపర్ తీసుకున్నాయి. వైట్ పేపర్ అంటే అగ్రిమెంట్ అనమాట, అఫీషియల్ అగ్రిమెంట్ని వైట్ పేపర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మన వాళ్ళు అంటుంటారు కదా, సో గవర్నమెంట్ నుంచి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ అయితేనే అది కన్ఫర్మ్ అయినట్టు అని చెప్తూ ఉంటారు. అంటే శ్వేతపత్రం అంటే వైట్ పేపర్స్ అంటే ఫార్మల్గా ఇస్తారు, ఖచ్చితంగా అది అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్ అనమాట. సో ఇట్లా సో ఇట్ ఈస్ ది అసలు ఇది ఎందుకంటే వార్తలకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వచ్చేసి అగ్రిటెక్ ఇన్నోవేషన్ అనమాట, అంటే అగ్రికల్చర్ టెక్నాలజీని డెవలప్ చేయడం ఉద్దేశంతో వీళ్ళైతే చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది వార్తల్లో ఉంది. అసలు ఏంటి UNCDP అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ది యునైటెడ్ నేషన్స్ ఫ్లాగ్షిప్ catalytic financing entity for world's 46. So world's 46 least developed countries. So it is autonomous, voluntarily funded UN organization affiliated with the UN Development Program. So మనకి UN Development Program UNDP ఉంది కదా, సో UNDPకి సంబంధించినటువంటి అటానమస్ బాడీ అనమాట. సో దాని కింద పనిచేసే ఒక అటానమస్ బాడీ. సో ఇవి UNDP కూడా మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అనమాట. సో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, అలానే UNDP కింద అటానమస్ బాడీ. దీనికి ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి ప్రపంచంలో మొత్తం వచ్చేసి 46 దేశాలు ఉంటాయి. సో 46 LDCs ఉంటాయి. LDCs అంటే లో డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో లో డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ లో డెవలప్డ్ కంట్రీస్ని డెవలప్ చేయడం కోసం, వాళ్ళకి ఫండ్స్ చేయడం కోసం ఈ UNCDP అనేది ఉంటుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఓకేనా, సో ఇంకా మనం దీనికి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి స్లోత్ బీర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ స్లోత్ బీర్ అంటే ఏంటంటే ఇది ఎండమిక్ టు ఇండియా అనమాట. సో ఇండియానే కాకుండా ఇండియా చుట్టుపక్కల దేశాల్లో కూడా ఈ ఎలుగుబంటి అనేవి ఉంటాయి, తెలుగులో ఎలుగుబంటి అంటారు, ఇవి ఉంటాయి. అసలు ఏంటి ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ద కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏ స్టేట్ అంటే కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్ అండర్ ఇంటెన్స్ క్రిటిసిజం ఆల్టర్ ఇట్ బంగిల్డ్ ది రెస్క్యూ ఆఫ్ మేల్ స్లోత్ బీర్ దట్ హ్యాడ్ ఫాలెన్ ఇన్ టు ది వెల్. సో మామూలుగా ఈ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్ అండర్ ది ఇంటెన్స్ క్రిటిసిజం. మామూలుగా ఒక బీరు అంటే ఈ ఎలుగుబంటి అనేది వచ్చేసి బావిలో పడిపోయింది అనమాట. సో బావిలో అయితే పడిపోయింది, దానికోసం రిస్క్ చేస్తున్నారు. ఒక మేలు స్లాత్ బీర్ ఇది. సో ఇది బావిలో పడింది, దానికోసం ఈ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే చర్యలు చేస్తుంది. ఆ చర్యల్ని ప్రజలు అనే వాళ్ళు క్రిటిసైజ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విధిని సక్రమంగా చేయలేదని చెప్పేసి క్రిటిసైజ్ చేశారు అనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో ఇది దీనికంటే కూడా ఈ స్లోత్ బీర్కి సంబంధించి గత 3 నెలల నుంచి కరెంట్ ఈవెంట్స్లో మనం వింటూనే ఉన్నాం దీనికి సంబంధించి ఏదో జరుగుతుందని. సో రీసెంట్గా మనకి కొన్ని నేషనల్ పార్క్స్కి వీటిని రీలొకేట్ చేస్తున్నారు, కాబట్టి స్లోత్ బీర్ గురించి ఎక్కువ వార్తల్లో ఉంది. ఇప్పుడు అసలు స్లోత్ బీర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. ఇక చూడండి, స్లోత్ బియర్స్ ఆర్ వన్ ఆఫ్ ది 8 బియర్ స్పీసీస్ ఫౌండ్ అక్రాస్ ది వరల్డ్. మనకి ప్రపంచంలో ఈ బియర్స్ అంటే ఎలుగుబంట్లు అనేవి 8 రకాలుగా ఉంటాయన్నమాట. సో 8 రకాలుగా ఉంటాయి. మనకి ధ్రువపెలుబడి తెలుసు కదా, పోలార్ బీర్, అది కూడా ఇదే జాతి చెందిందే. నెక్స్ట్ బ్రౌన్ బీర్ అంటాం కదా, సో బ్రౌన్ బీర్ అంటాం. సో బ్రౌన్ బీర్ అంటే ఏంటి, సో బ్రౌన్ బీర్ అంటే మనకి కేకులు డెజర్ట్స్ అమ్మే షాప్ అని కాదు.
సో బ్రౌన్ బీర్ అంటే ఒక బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఒక ఎలుగుబంటి ఉంటుంది. ఇది మనకి ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే బ్రౌన్ బీర్ అనేది ఎక్కడున్న అలస్కా. సో మనకి యుఎస్ఏ తెలుసు కదా, సో యుఎస్ఏలో ఎక్కువగా మనకి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కెనడా యుఎస్ఏలో ఎక్కువగా ఈ బ్రౌన్ బియర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో తర్వాత దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మన స్లోత్ బీర్ అనేది ప్రపంచంలో ఉండే 8 ఎలుగుబంటి జాతుల్లో ఇది ఒకటి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మెలూర్సస్. సో మెలూర్సస్ యురిసినస్. సో మెలూర్సస్ యురిసినస్ అండ్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ అనమాట ఇక్కడ. సో మెలూర్సినస్ యురిసినస్ అనే సైంటిఫిక్ నేము. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఏముంది ఐయుసి అనమాట. సో ఐయుసికి సంబంధించినటువంటి కన్జర్వేషన్ స్టేటస్ ఏముందంటే వల్నరబుల్. సో దీని యొక్క స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ గుర్తుపెట్టుకోండి, ఇది సైంటిఫిక్ నేము. దీని యొక్క ఐయుసి అను కన్జర్వేషన్ స్టేటస్ ఏముందంటే వల్నరబుల్ అనమాట, ఇది ఒకటి. సో దే రేంజ్ ఇన్క్లూడ్స్ ది ఇండియా. సో ఈ స్లోత్ బీర్స్ అనేవి భారతదేశంలోనే కాకుండా ఇంకొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇండియా ఒకటి. సో ఇండియా కాకుండా శ్రీలంక, నెక్స్ట్ వచ్చేసి సదరన్ నేపాల్, ఇక్కడ కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇండియా, శ్రీలంక, సదరన్ నేపాల్లో కూడా ఈ స్లోత్ బీర్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత 90% ఆఫ్ ది గ్లోబల్ స్లోత్ బీర్ పాపులేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా. అయితే ఇవి మనకి నేపాల్, శ్రీలంక, ఇండియాలో ఉన్నప్పటికీ 90% వరకు ఈ స్లోత్ బీర్స్ అనేవి మన ఇండియాలోనే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువగా మన ఇండియాలో ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో కూడా ఫారెస్ట్లో కూడా ఎక్కువగా మనం స్లోత్ బీర్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే దీని యొక్క పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. మనకి విలేజ్ ఫారెస్ట్లో కూడా ఎక్కువగా మనము ఈ స్లోత్ బీర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బయోమాస్ పెల్లర్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో బయోమాస్ పెల్లర్స్ అని అసలు ఏంటి, ఈ బయోమాస్ పెల్లర్స్ అని ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది, ఇవి వచ్చేసి బయోమాస్ పెల్లర్స్ అనమాట. అంటే ఏంటో చూద్దాం. సో రీసెంట్లీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిబి ఉంది కదా, సిపిసిబి. సో అదేం చెప్పిందంటే రివైజ్డ్ ది ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఫర్ బయోమాస్ పెల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో వీళ్ళు గ్రాంట్స్ అనేది ఇచ్చారనమాట. సో వాటిని గ్రాంట్స్ గురించి ఒకసారి డెసిషన్ అనేది ఇచ్చారు. దేనికి బయోమాస్ పెల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు కదా, దాని గురించి ఒకసారి రివైజ్ చేస్తారనమాట. దానికి సంబంధించి రివైజ్ చేస్తారు ఎవరంటే సిపిసిబి, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది చూద్దాం. దీస్ ఆర్ టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఫ్యూయల్ మేడ్ ఫ్రమ్ ఆర్గానిక్ మెటీరియల్స్. సో ఇది ఒక టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఫ్యూయల్ అనమాట, మేడ్ ఫ్రమ్ ది ఆర్గానిక్ మెటీరియల్స్ సచ్ యాజ్ ది వుడ్. సో వుడ్, అగ్రికల్చరల్ రెసిడ్యూస్ అలానే ఎనర్జీ క్రాప్స్, ఈ మూడు ద్వారా తయారు చేస్తారనమాట. ఈ మూడు ద్వారా తయారు చేసే ఒక ఆర్గానిక్ ఫ్యూయల్ అనమాట ఏది, ఈ బయోమాస్ పెల్లెట్స్ అనేవి. సో తర్వాత దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై కంప్రెసింగ్ ఆర్గానిక్ మెటీరియల్స్ అండర్ ది హై ప్రెజర్. ఇక్కడ చూడండి, హై ప్రెజర్. సో ఎక్కువ పీడనంతో, సో అత్యధిక పీడనంతో ఈ వుడ్, అగ్రికల్చర్ రెసిడ్యూ కావచ్చు, సో తర్వాత ఫైనల్గా వచ్చేసి ఎనర్జీ క్రాప్స్, వీటి ద్వారా ఈ పెల్లర్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. వీటిని ఎలా తయారు చేస్తారంటే హై ప్రెషర్ అనమాట, అత్యధిక పీడనాన్ని పెట్టి వీటిని అయితే తయారు చేస్తూ ఉంటారు. సో తర్వాత దీస్ కంప్రెషన్, సో ద కంప్రెషన్ ప్రాసెస్ రిమూవ్స్ ది మాయిశ్చర్ కంటెంట్ అండ్ ఇంక్రీజ్ ది ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ది బయోమాస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారిగా పీడనం, సో అత్యధిక పీడనాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని ద్వారా ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. సో మాయిశ్చర్ కంటెంట్ మొత్తాన్ని కూడా తీసేసి కంప్లీట్గా ఇంక్రీజ్ ది ఎనర్జీ డెన్సిటీ, ఆ బయోమాస్కి సంబంధించిన ఎనర్జీ డెన్సిటీ అనేది ఇస్తారనమాట. ఎట్లా అయితే ఈ పెల్లర్స్ ద్వారా ఎనర్జీ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటారు, ఉత్పత్తి అయితే అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ బయోమాస్ పెల్లర్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి. వీటిని దేని ద్వారా తయారు చేస్తారంటే మనకి మేజర్గా వుడ్, అగ్రికల్చర్ రెసిడ్యూస్, తర్వాత వచ్చేసి ఎనర్జీ క్రాప్స్. అగ్రికల్చర్ రెసిడ్యూస్ అంటే మనకి గోధుమ, వరి, ఈ పంటలు అయిపోయిన తర్వాత చెత్త ఉంది కదా, ఆ చెత్త ద్వారా కూడా వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయోఫ్యూయల్ తయారు చేస్తారు వీటి ద్వారా. సో వీటి ద్వారా బయోఫ్యూయల్ తయారు చేస్తారు. అంటే వీటి వల్ల ఎటువంటి పొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఒకసారి రివైజ్ చేయడం కోసమే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది వాటి గురించి రివైజ్ చేస్తారన్నమాట, చేసి వాటికి ఫండ్స్ అనేది ఇస్తారన్నమాట. ఇప్పుడు వాటి ద్వారా ఎలాంటి హాని లేదు, పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని లేకుంటే ఆ ఫండ్స్ గురించి అయితే ఆ ఫండ్స్ వచ్చే విధంగా ఈ సిపిసిబి బోర్డు అనేది చూస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి చూద్దాం. సో ఓకే, మనము ఈ బయోమాస్ పెల్లెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దానికి ఏది రివైజ్ చేస్తుంది గ్రాంట్స్కి సంబంధించి, సిపిసిబి చేస్తుంది. అసలు సిపిసిబి అంటే ఏంటి, సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏంటి, సో ఇదేంటో చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో మామూలుగా ఇక్కడ వచ్చేసి ఈ సిపిసిబి అనేది అంటే ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది దేని కింద వర్క్ చేస్తూ ఉంటుందంటే, సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సో ఈ మినిస్టర్ కింద అయితే ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది
సో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. సో ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ ఉంది కదా మనకి, ఎప్పుడు 1974. ఆ యాక్ట్ కింద దీనే తీసుకొచ్చారు, ఏది సిబిసిబిని తీసుకొచ్చారు. తర్వాత ఇట్ ఈస్ ఎంట్రస్టెడ్ విత్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండర్ ది ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్, సో 1981. సో దీని ప్రకారం ఈ సిబిసిబికి అయితే పవర్స్ అనే అన్నీ ఉంటాయి అనమాట, పవర్స్ ఫంక్షన్స్. అసలు దీనికి ఎటువంటి పవర్స్ ఉంటాయి, సో ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి, సో ఎటువంటి పవర్స్ ఉంటాయి, ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఈ సిబిసిబి దానికి సంబంధించి యాక్ట్ అనేది అనమాట. సో ఏదంటే మనకి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ద్వారా ఈ సిపిసిబికి ఎటువంటి పవర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయని చెప్పేసి క్లారిటీగా అది డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే సిపిసిబిని మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ద్వారా తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ. సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే చూడండి, రీసెంట్లీ అమిడ్స్ ది స్కార్చింగ్ హీట్ గుడ్ న్యూస్ came for the Satkoshia Wildlife Sanctuary where the breeding of India's skimmers has been recorded for the first time. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఈ హీట్ వేవ్స్ అనేవి ఉన్నాయి కదా, సో హీట్ వేవ్కి సంబంధించి అమిడ్ ది స్కార్చింగ్ హీట్, సో గుడ్ న్యూస్ కేమ్ ఫ్రమ్ ది సత్కోషియా. అంటే మనకి సత్కోషియా నేషనల్ పార్క్లో ఇక్కడ వచ్చేసి చాలా ఉంటాయి అనమాట, వైల్డ్ లైఫ్ శాంచురీలో చాలా బర్డ్స్ ఉంటాయి, స్కిమ్మర్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ హీట్ నుంచి అవి తట్టుకునేదానికి అక్కడ ఎక్కువగా నదులు ఉంటాయి. సో సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి మహానది దగ్గరగా ఉంటుంది. ఈ హీట్ని తట్టుకోవడానికి అవి వాటర్లోకి వెళ్తూ ఉంటాయి అట్లా. అంటే హీట్ వేవ్ అనేది వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అయినప్పటికీ కూడా కొంచెం అవి తట్టుకుంటున్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇది వార్తల్లో ఉంది. మామూలుగా స్కిమ్మర్స్ అనమాట, ఇవి ఎక్కువగా స్కిమ్మర్స్ అంటుంటారు, ఇండియన్ స్కిమ్మర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఈ బర్డ్స్ని. తర్వాత ఇట్ ఈజ్ ఏ పాపులర్ వైల్డ్ లైఫ్ డెస్టినేషన్ లొకేట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఈ సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. చాలా ఫేమస్ ఇది సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, ఒడిస్సా రాష్ట్రంలో చాలా ఫేమస్ డెస్టినేషన్ దేనికి, పక్షులకి వీటంటే కూడా వైల్డ్ లైఫ్కి. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది మహానది రివర్. సో ఇది మహానది రివర్ ఉంది కదా, సో మహానది నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మహానది నది ఒడ్డునైతే ఉంటుంది. సో నెక్స్ట్ ద శాంచురీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్. సో ఇది చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్, క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ బై ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఎన్టీసీఏ ఉంది కదా, సో ఎన్టీసీఏ ద్వారా ఈ ప్రాంతాన్ని సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీని టైగర్ రిజర్వ్ అయితే గుర్తించారు. అంటే నేచర్గా ఇక్కడంతా టైగర్స్ ఉంటాయని కాబట్టి టైగర్స్ ప్రాంతం గుర్తించారు. ఇక్కడ ఎక్కువగా టైగర్స్ అనే నివాసం ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని క్రిటికల్ హ్యాబిటాట్గా గుర్తించారు టైగర్స్కి. సో తర్వాత ఫ్లోరా, ఇక్కడ ఎటువంటి ఫ్లోరా ఉంది, వృక్షజాతులు. ఇట్ ఈస్ హోమ్ టు డైవర్స్ రేంజ్ ఆఫ్ ఫ్లోరా. సో ఇక్కడ చాలా ఫారెస్ట్ టైప్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ట్రీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మనం చూస్తే ఇక్కడ ఎక్కువగా డ్రై డెసిడియస్ ఫారెస్ట్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అండ్ ట్రోపికల్ మాయిస్ట్ ఫారెస్ట్. సో ఇవన్నీ కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి మనకి సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ది శాంచురీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సాల్ ఫారెస్ట్. సో సాల్ ఫారెస్ట్ విచ్ కవర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ఏరియా. సో మనకి ఎక్కువగా సాల్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తుంటాయి. సాల్ ట్రీ ఉంది కదా, ఈ సాల్ ట్రీని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనకి సాల్ ట్రీ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే రైల్వే కోచెస్ ఉంటాయి కదా, అవి తయారు చేస్తూ ఉంటారు. మనకి వర్తమాన మహావీరుడు ఉన్నారు కదా, సో గౌతమ్ బుద్ధుడు వచ్చేసి రావి చెట్టు కింద మోక్షం పొందుతాడు. అయితే వర్తమాన మహావీరుడు ఈ సాల్ ట్రీ కింద మోక్షం పొందుతాడు ఆయన. అందువల్ల సాల్ ట్రీ చాలా ఫేమస్ హిస్టరీ పరంగా కూడా. కాబట్టి ఈ సాల్ ట్రీ ద్వారానే ఎక్కువగా మనకి రైల్వే బోగికి సంబంధించిన వుడ్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా ఇక్కడ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఫనా, జంతువులు ఎటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ ఈ సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీలో వచ్చేసి జంతువులు ఏమున్నాయి. సో మనకి మేజర్గా అయితే ఎలిఫెంట్స్, టైగర్స్, లిపార్డ్స్, వైల్డ్ డాగ్స్, స్లోత్ బీర్స్, తర్వాత గౌర్స్ కావచ్చు, సాంబార్ డియర్, స్పాటెడ్ డియర్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మేజర్గా ఎలిఫెంట్స్ కావచ్చు, టైగర్స్, లిపార్డ్స్, నెక్స్ట్ స్లోత్ బియర్స్, గౌరు కావచ్చు, సాంబార్ డియర్, ఇవన్నీ కూడా మేజర్ ఎనిమల్స్ అనమాట, చాలా పెద్దవి. సో క్రూషియల్ ఎనిమల్స్, మన ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఎక్కువగా మనకు కనిపించే ఎనిమల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది టైగర్ హ్యాబిటేట్ కూడా, ఎక్కువగా టైగర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అందువల్ల ఇది వార్తల్లో వచ్చింది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి వైజెడ్ సేటి బి అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. రీసెంట్లీ ఆస్ట్రోనామర్స్ హ్యావ్ డిటెక్టెడ్ ఏ రిపీటింగ్ రేడియో సిగ్నల్స్ ఫ్రమ్ ది వైటీ సేటి ఎక్స్పో ప్లానెట్ దట్ సజెస్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో వీళ్ళకి రేడియో సిగ్నల్స్ వచ్చాయన్నమాట. సో ఒక ఎక్సో ప్లానెట్, సో ఈ వైటీ సిటీ బీబీ అనేది ఏంటంటే ఒక ఎక్సో ప్లానెట్. సో ఒక ఎక్సో ప్లానెట్, ఈ ప్లానెట్ ద్వారా రీసెంట్గా కొన్ని
సిగ్నల్స్, రేడియో సిగ్నల్స్ వచ్చాయన్నమాట. దీన్ని బట్టి ఖగోళ శాస్త్రవేత్తలు ఏమని నిరూపించారంటే దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఒక గ్రహానికి చుట్టూ ఏ విధంగా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్కు ఉందో అలానే ఎక్సో ప్లానెట్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని చెప్పేసి వీళ్ళు నిర్ధారించారు. తర్వాత ఇట్ ఈజ్ ఏ రాకీ ఎర్త్ సైజ్డ్ ఎక్సో ప్లానెట్. సో ఇది కూడా మన భూమిలాగే రాకీ అనమాట, టెర్రస్ట్రియల్ ప్లానెట్ ఎక్సో ప్లానెట్ ఆర్బిటింగ్ అరౌండ్ ఏ స్మాల్ రెడ్ డ్వార్ఫ్ స్టార్. అంటే ఒక చిన్న మరగుజ్జు నక్షత్రం అనమాట. ఎరుపు కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది ఒక నక్షత్రము. మన సూర్యుడిలాగా, మన సూర్యుడు ఎక్కువగా మనకి ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇది రెడ్ కలర్లో ఉంటుంది, కానీ మన సూర్యుడు అంత ఉంటుంది అనమాట. మరగుజ్జు నక్షత్రం, దాని చుట్టూ ఈ ప్లానెట్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట, దాని చుట్టూ. సో దాని నుంచి సిగ్నల్స్ అయితే వచ్చాయి. ఇది ఎంత దూరంలో ఉందంటే 12 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ది ఎర్త్ అనమాట. సో లైట్ ఇయర్స్ అంటే తెలుసు కదా మీకు, మన సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం ఉందో ఆ డిస్టెన్స్ యొక్క 12 రెట్లు దూరంలో భూమికి అయితే ఇది ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆస్ట్రోనమర్స్ డిటర్మైన్ దట్ ది ప్లానెట్ టేక్స్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ ఎర్త్ డేస్ టు సర్కిల్ ఇస్తారు. సో మామూలుగా ఇది చిన్నది కదా, ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో నక్షత్రం ఇక్కడ చిన్నదనమాట ప్లానెట్, ఇది చిన్నది ఏది, సో ఈ స్టార్ అనేది చిన్నదనమాట. స్టార్ చిన్నది కాబట్టి అది సూర్యుడు దాని యొక్క నక్షత్రం చుట్టడానికి కొన్ని డేస్ మాత్రం, ఎర్త్ మీద నుండి కొన్ని డేస్ మాత్రమే పడుతుంది. సో హాఫ్ ఆఫ్ ది ఇయర్ అట్లా పడుతుందని చెప్పి చెప్తున్నారు, కొన్ని డేస్ మాత్రమే పడుతుంది. కానీ మన భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు అయితే పడుతుంది. కానీ ఈ ఎక్సో ప్లానెట్ ఈ వైజెడ్ సేటీ బి అనేది చిన్నది కాబట్టి, ప్లానెట్ చిన్నదే, మన భూమి సైజులో ఉంటుంది. కాకపోతే దాని యొక్క స్టార్ అనేది చాలా చిన్నది కాబట్టి తక్కువ టైంలోనే ఇది తిరిగేస్తుంది అనమాట. ఎర్త్ డేస్లోనే, సమ్ ఆఫ్ ది ఎర్త్ డేస్లోనే ఇది తిరిగేస్తుంది, ఇది ఒకటి. సో కాబట్టి వైజెడ్ సేటీ బి అనే వర్డ్ దేనికి వచ్చిందంటే ఇది ఒక ఎక్సో ప్లానెట్, దాని నుంచి రేడియో సిగ్నల్స్ అయితే వచ్చాయి కొన్ని, దాని ద్వారా దీనికి అయస్కాంత క్షేత్రం అనేది ఉందని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు అయితే నిర్ధారించారు, ఇదొకటి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్.